నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా దాదాపు 2.5-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఈ రోజుతో పూర్తవుతుంది. హోంమంత్రి పదే పదే మార్చి 31, 2026 లోపు నక్సలైట్లు ఎక్కడున్నా లొంగిపోవాలి, లేని పక్షంలో ఏరి పారేస్తామన్న రీతిలో ఆయన మాట్లాడారు. మెజారిటీ నాయకులు హతమయ్యారు. అనేక మంది కీలక కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోయిన పరిస్థితి. బట్ ఇప్పటికీ దాదాపు ఒక 7-8 మంది ముఖ్యమైన నాయకులతో పాటు ఒక 100 మంది ఇంకా దండకారణ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపులు జరుగుతున్నాయి. అయితే పార్లమెంట్లో దీని మీద నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. కేంద్ర హోంమంత్రి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం అన్నది పేదరికానికి సంబంధించిన సమస్య కాదు, అది ఒక భావజాలానికి సంబంధించిన సిద్ధాంతానికి సంబంధించిన సమస్యగానే దాన్ని చూడాలని చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో నక్సలిజాన్ని కాంగ్రెస్ పెంచి పోషించింది. ఏకంగా ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో గద్దర్ని కలిశారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని చెప్పి ప్రస్తావిస్తూ ఏదైతే సల్వాజుడుంకి వ్యతిరేకంగా సల్వాజుడుం ఆయుధాలు సరెండర్ చేయాలని అప్పటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు ఇచ్చినటువంటి బెంచ్లో ఒక జడ్జి గారైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి మీద కూడా కేంద్ర హోంమంత్రి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎజెండాకి రాజ్యాంగ ముసుగు దొడిగారని చెప్పి కేంద్ర హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి, వీటి గురించి వాళ్ళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు ఉన్నారు. అలాగే నగేష్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్టు, హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు కూడా మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. లక్ష్మణ్ గారు, మనం హోంమంత్రి గారి ప్రకటన కంటే ముందు అంటే ఈ ఆపరేషన్ యాక్చువల్గా ఇవాళతో పూర్తయింది. బట్ స్టిల్ ఇంకా కొంతమంది గణపతి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బెస్రా, అలాగే నరహరి, ఇంకా కొంతమంది కీలకమైన 7-8 మంది నాయకులు, మహా అయితే ఒక 100 మంది నక్సల్స్ వారితో పాటు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. బట్ మెజారిటీ కొన్ని వేల మంది సరెండర్ అయ్యారు. వేల మంది 100 మందిని ఎన్కౌంటర్లో చంపేయడం జరిగింది. కొంతమందిని గతంలోనే అరెస్ట్ చేసిన పరిస్థితి. ముగింపు వచ్చినట్టుగా మనం చూసాం. కర్రెగుట్టలు కానీ, లేదా దండకారణ్యం కానీ, బస్తర్ కానీ, ఇతర అనేక ప్రాంతాల్లో 10,000 మంది పోలీసులు సంవత్సరాల తరబడి ఆపరేషన్ని దాదాపుగా పూర్తి చేసినట్టే కనపడాలి. ముందుగా దాని గురించి అంటే ఈ అంశానికి మాట్లాడుతూ హోంమంత్రి ఒక వ్యాఖ్య చేశారు. ఇది పేదరికానికి సంబంధించిన అంశం కాదు, భావజాలానికి సంబంధించిన అంశం అని చెప్తూనే ఆయన ఆ అటవీ ప్రాంతాల్లో ఆదివాసీల జీవితాల్లో బీజేపీ హయాంలో ఏ రకంగా మార్పులు తీసుకొచ్చారు, అక్కడ విద్య, ఆరోగ్యం, వైద్య సేవలు, అలాగే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ మేము చేయటం వల్ల చాలా మార్పు వచ్చిందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి? కట్టారి గారు, మీకు, నగేష్ గారికి, రియాజ్ గారికి, రాబోయే ప్రకాష్ రెడ్డి గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. చెప్పండి. హోంమంత్రి గారు ఒక మాట సరైనటువంటిదే. ఇది ఒక భావజాల పోరాటం. భావజాల పోరాటం అనేది కొంతమందిని చంపేస్తానో, లేకపోతే అరెస్టులు చేసి జైళ్ళలో పెడితేనో మరణించేటువంటి పరిస్థితి ఉండదు. అందులో మార్క్సిజం ఒక అజరామరమైనటువంటి భావజాలం. పేదరికానితో ముడిపడినటువంటిది కాదు అని చెప్పడం అంటే తెలిసి ప్రజలను పక్కదారిన పట్టించడానికి చెప్పిన వ్యాఖ్య కావచ్చు, లేదా భావజాల దారిద్ర్యంతో ఆ మాట అని కూడా ఉండవచ్చు. కాదు, ఒక ప్రశ్నే సార్ నాకు ఇక్కడే. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు, సామాజిక కార్యకర్తలు, లేదంటే హక్కుల సంఘాలలో మరొకళ్ళు ఇది శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్య అని మాట్లాడిన ప్రతి సందర్భంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ఎవరన్నా ఉండవు, ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని శాంతి భద్రతల సమస్య అని మాట్లాడేవాళ్ళు. భావజాల సమస్యగా, సామాజిక అంశాలతో ముడిపడిన సమస్యగా ఎప్పుడు మాట్లాడాలి. కానీ మొట్టమొదటిసారి పార్లమెంట్లో నాకు తెలిసి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన
ఇది పేదరికమో లేకపోతే సామాజిక సమస్య కాదు, ఇది భావజాలం సిద్ధాంతపరమైన అంశంగా అమిత్ షా గారు కోట్ చేశారు. ఎందుకు అలా కోట్ చేసి ఉంటారు? ఆయన చెప్పినటువంటిది సరైందని నేను భావిస్తున్నా. ఓకే, ఏ కోణంలో ఆయన ఆ మాట అన్నా అది సరైంది. ఓకే, ఇది భావజాల పోరాటం. భావజాల మార్క్సిస్టులు లేదా మావోయిస్టులు, కమ్యూనిస్టులు పేర్లు ఏం చెప్పుకున్నా మార్క్సిజాన్ని తమ సిద్ధాంతంగా స్వీకరిస్తారు. ఓకే, మార్క్సిజం ఏం చెప్తుంది? మౌలికమైనటువంటి అంశం ఏంటి? దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం. ఓకే, దోపిడీ అన్నప్పుడు ఎక్కడ దోపిడీ? ఎవరు దోపిడీ? పెట్టుబడిదారులు దోపిడీ చేస్తున్నారు. ఎవరిని దోపిడీ చేస్తున్నారు? కార్మికుల శ్రమని. ఆ కార్మికులు ఎవరు? ఇవాళ గిరిజనులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కావచ్చు. ఓకే, ఇవాళ పేదరికం ఎక్కడ దాని ఆరిజిన్ ఏంటి? పుట్టుకేంటి? ఈ వ్యవస్థలోనే ఉన్నది. పేదరికంతో, నిరుద్యోగంతో, దోపిడీతో, నిరక్షరాస్యతతో ముడిపడినటువంటి భావజాలం మార్క్సిజం. మానవ అభివృద్ధికి దోహదపడేటువంటి, దోపిడీని నిర్మూలించేటువంటి సిద్ధాంతం. మరి పేదరికంకు దీనికి సంబంధం లేదంటే ఎలా? మావోయిస్టులు అనుసరించే మార్గం దాన్ని తప్పు పట్టచ్చు. నేను 1985 మధ్యలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడే మావోయిస్టులు అనుసరిస్తున్న విధానం పైన అది తప్పుడు విధానం, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజాస్వామ్య, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలను కూడగట్టి చైతన్యపరిచి పోరాటాలు చేసి తద్వారా ప్రజల ద్వారా విప్లవాన్ని సాధించాలి తప్ప 100 తుపాకులు పెట్టుకున్నా, 1000 తుపాకులు పెట్టుకున్నా తుపాకులు పట్టేవాడే లేకపోతే విప్లవం ఎలా సాధ్యమవుతుందని చెప్పినటువంటి వాడిని పుస్తకమే తీసుకొచ్చాను, ఒక చిన్న బుక్లెట్. అందువల్ల వాళ్ళ యొక్క మార్గాన్ని మనం తప్పు పట్టచ్చు, విమర్శించచ్చు, ఆ మార్గాన్ని అనుసరించద్దని చెప్పచ్చు. కానీ వాళ్ళ చంపేస్తే అయిపోతుంది, ఇక ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉండరు, మార్క్సిస్ట్ భావజాలమే ఉండదు అనుకుంటే అది పప్పులో కాలేసినట్టు.